హలో అండి, వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ ఆథెంటిక్ అండ్ నాన్ అథెంటిక్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆథెంటిక్ అండ్ నాన్ అథెంటిక్ మెటీరియల్స్ ఈస్ దేర్ పర్పస్ ఆఫ్ క్రియేషన్. ఇది అసలు అథెంటిక్ మెటీరియల్కి నాన్ అథెంటిక్ మెటీరియల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అవి వేటి కోసం తయారయ్యబడ్డాయి అంటే దేనికోసం, వాటి పర్పస్ ఏంటి అనేది మేజర్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? Authentic materials are created for real life communication, whereas non authentic materials are specially created or adopted for language teaching and learning. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి వీళ్ళు ఇక్కడ స్పెసిఫిక్గా లాంగ్వేజ్ టీచింగ్ లెర్నింగ్ అని చెప్తున్నారు. ఓకేనా? ఆథెంటిక్ మెటీరియల్స్ దేనికోసం ప్రిపేర్ అయ్యబడ్డాయంట? రియల్ లైఫ్ కమ్యూనికేషన్ కోసం, రియల్ లైఫ్లో వాడుకోవడానికి ఆథెంటిక్ మెటీరియల్స్ అనేటివి ప్రిపేర్ అయినాయి. ఓకేనా? నాన్ అథెంటిక్ మెటీరియల్స్ దేనికోసము అంటే ఈ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ కోసం నాన్ అథెంటిక్ మెటీరియల్. ఓకేనా? అథెంటిక్ మెటీరియల్ అంటే మనం డైలీ లైఫ్లో వాడే మెటీరియల్స్. నాన్ అథెంటిక్ మెటీరియల్ అంటే మనము స్కూల్లో ఎడ్యుకేషన్ పర్పస్ వాడేటిది. ఓకేనా? ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ వాడేవి. ఒకసారి ఇక్కడ టేబుల్ చూడండి. ఆథెంటిక్ మెటీరియల్స్ క్రియేటెడ్ ఫర్ రియల్ లైఫ్ పర్పసెస్, నాట్ స్పెషల్లీ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది స్పెసిఫిక్గా ఇంగ్లీష్ టీచ్ చేయడానికని క్రియేట్ చేయలేవు ఈ మెటీరియల్స్. ఇవి దేనికోసం తయారైనాయి అంటే మన డైలీ లైఫ్ కోసం తయారైనాయి మెటీరియల్స్. ఓకేనా? నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? క్రియేటెడ్ స్పెసిఫికల్లీ ఫర్ టీచింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అంటే స్పెసిఫిక్గా ఇంగ్లీష్ టీచింగ్ లెర్నింగ్ కోసమే తయారైనాయి అనమాట ఈ నాన్ అథెంటిక్ మెటీరియల్స్. ఓకేనా? ప్రెజెంట్ న్యాచురల్ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రియల్ సిచ్యువేషన్స్. దాంట్లో ఆ మెటీరియల్స్లో లాంగ్వేజ్ ఏముంటుందంటే న్యాచురల్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇది మనం రియల్ సిచ్యువేషన్స్లో వాడుతున్నాం కాబట్టి ఆ మెటీరియల్స్ని. ఓకేనా? న్యాచురల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? యూజువల్లీ ప్రెజెంట్ సింప్లిఫైడ్ అండ్ కంట్రోల్డ్ లాంగ్వేజ్ సూటబుల్ ఫర్ లెర్నర్స్. అంటే లెర్నర్స్కి సూట్ అయ్యేటట్టు సింప్లిఫైడ్ ఇంకా కంట్రోల్డ్ లాంగ్వేజ్ని వాడతారనమాట ఆ మెటీరియల్స్లో. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక నుండి మెటీరియల్ అంటే మీకు అర్థం కాకుండా ఎగ్జాంపుల్ చూసి అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్: న్యూస్ పేపర్, మెన్యూస్, అడ్వర్టైజ్మెంట్స్, టికెట్స్, రెసిపీస్, టీవీ ప్రోగ్రామ్స్ అండ్ రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్. ఇవన్నీ మనము చదువు కోసం అని ప్రిపేర్ చేసినారా? ఇవన్నీ న్యూస్ పేపర్స్, మెన్యూస్, అడ్వర్టైజ్మెంట్, టికెట్ ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ మనం డైలీ లైఫ్లో వాడుకోవడానికి. న్యూస్ పేపర్స్ ఎందుకు? న్యూస్ తెలవడానికి. మెన్యూస్ ఎందుకు? ఆ రెస్టారెంట్లో కానీ ఆ హోటల్లో కానీ ఏమేమి రెసిపీస్ ఉంటాయి, ఎంత కాస్ట్కి ఉంటాయి అని తెలవడానికి. అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు? ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ టికెట్స్ ఎందుకు? మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసుకోవడానికి. ఇట్లా ఇవన్నీ కూడా దేనికోసం? మన డైలీ లైఫ్ కోసం తయారైనాయి అవి. ఓకేనా? ఆ మెటీరియల్స్ అన్నీ. ఆ మెటీరియల్స్లో లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే మనం న్యాచురల్గా మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా? అందుకని వాటిని మనం ఏమంటున్నాం? ఆథెంటిక్ మెటీరియల్స్ అని అంటున్నాం. ఓకేనా? నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, గ్రామర్ ఎక్సర్సైజెస్, వర్క్ షీట్స్, ఎస్పెషల్లీ ప్రిపేర్డ్ డైలాగ్స్. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ మనం ఎడ్యుకేషన్ పర్పస్ క్రియేట్ చేసినాయి కదా. టెక్స్ట్ బుక్ మనం ఎడ్యుకేషన్ కోసమే వాడతాం, ఇంకా దేనికోసం అన్న వాడతామా మనం? కాదు. వర్క్ బుక్స్ ఎందుకు? ఎడ్యుకేషన్ పర్పస్లో మనకు ప్రాక్టీస్ కోసం అని వాడతాం మనం వర్క్ బుక్స్. అట్లా అవన్నీ మనకు నాన్ అథెంటిక్ మెటీరియల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? అవి కంపల్సరీ మనము టీచింగ్ లెర్నింగ్ కోసమే వాడతాం నాన్ అథెంటిక్ మెటీరియల్స్. నెక్స్ట్, ఎక్స్పోజ్ లెర్నర్స్ టు రియల్ వరల్డ్ సిచ్యుయేషన్స్ అండ్ కమ్యూనికేషన్. ఇవి రియల్ వరల్డ్ సిచ్యుయేషన్కి మనకు ఎక్స్పోజ్ చేస్తాయి అనమాట. ఇంకా రియల్ వరల్డ్లో ఉన్న కమ్యూనికేషన్కి మనల్ని ఎక్స్పోజ్ చేస్తాయి అథెంటిక్ మెటీరియల్స్. ఫోకస్ మెయిన్లీ ఆన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఐటమ్స్, గ్రామర్, వొకాబులరీ స్కిల్స్. మనకు టెక్స్ట్ బుక్స్లో మనకి ఏముంటుంది? రియల్ లైఫ్లో మనం మాట్లాడే భాష ఉంటుందా? ఉండదు. మనకి స్పెసిఫిక్గా కొన్ని లాంగ్వేజ్ ఐటమ్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి మనకు. ఓకేనా? నెక్స్ట్, మే కంటైన్ అన్ఫెమిలియర్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బికాస్ దే వర్ నాట్ క్రియేటెడ్ ఫర్ లెర్నర్స్. అవి లెర్నర్స్ కోసం తయారైనవి కాదు కాబట్టి అందులో అన్ఫెమిలియర్ వర్డ్స్ అంటే మనకు తెలియని వర్డ్స్ ఉండొచ్చు, లేకపోతే మనకు తెలియని ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఎక్స్ప్రెషన్ అంటే ఒక సెంటెన్స్ టైప్ ఉండొచ్చు. ఎందుకంటే అది మన కోసం ప్రిపేర్ అవ్వలేదు కదా, ఎడ్యుకేషన్ కోసం అని ప్రిపేర్ కాలేదు కాబట్టి అందులో వేరే వర్డ్స్ కూడా మనకు తెలియని అన్ఫెమిలియర్ వర్డ్స్ కూడా ఉండొచ్చు. యూజువల్లీ ఈజియర్ టు అండర్స్టాండ్ బికాస్ ద లాంగ్వేజ్ ఈజ్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద లెర్నర్స్ లెవెల్ ఆర్ సిలబస్. అంటే ఇందులో సిలబస్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? నార్మల్గా పిల్లలకి తగ్గట్టు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ప్రిపేర్ చేస్తారు సిలబస్ ఎవరన్నా సరే. ఓకేనా? కాబట్టి అందులో లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? ఈజీ టు అండర్స్టాండ్.
ఓకేనా. ఎందుకు అంటే అది పిల్లల లెవెల్కి తగ్గట్టు క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి సిలబస్ అనేది అందులో లాంగ్వేజ్ సిలబస్. ఓకేనా. నెక్స్ట్ హెల్ప్ లెర్నర్స్ కనెక్ట్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ విత్ అవుట్ సైడ్ వరల్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే మనము అవుట్ సైడ్ వరల్డ్కి కనెక్ట్ అయిపోతాం అనమాట ఈ మెటీరియల్స్ ద్వారా. ఓకేనా. హెల్ప్స్ లెర్నర్స్ కనెక్ట్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అంటే మనము మన క్లాస్ రూమ్ ఇంగ్లీష్ని బయట ప్రపంచంతో కనెక్ట్ చేయగలుగుతాము. ఓకేనా. నెక్స్ట్ హెల్ప్ టీచర్స్ ప్రెజెంట్ లాంగ్వేజ్ సిస్టమేటికల్లీ అండ్ ప్రోగ్రెసివ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే లాంగ్వేజ్ అనేది సిస్టమేటికల్లీ ఇంకా ప్రోగ్రెసివ్లీ అంటే కొంచెం కొంచెంగా ఇట్లా డెవలప్ అవ్వడం అనమాట ఇన్ ద క్లాస్ రూమ్. టీచరు లాంగ్వేజ్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది ఈ నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అనేటివి టీచర్కి హెల్ప్ అవుతాయి అనమాట. దేనికి లాంగ్వేజ్ని సిస్టమేటికల్గా ఇంకా ప్రోగ్రెసివ్గా పిల్లలకి చెప్పడానికి. ఓకేనా. నెక్స్ట్ ఆథెంటిక్ మెటీరియల్స్ బ్రింగ్ ద రియల్ వరల్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఆథెంటిక్ మెటీరియల్ ఇక్కడ ఏం చేస్తుంది, బయట రియల్ వరల్డ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని మన క్లాస్ రూమ్లోకి తెస్తుంది అనమాట. వైల్ నాన్ అథెంటిక్ మెటీరియల్స్ ఆర్ డిజైన్ టు మేక్ టీచింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజియర్ అండ్ సిస్టమేటిక్. ఇప్పుడు చూడండి, ఆథెంటిక్ మెటీరియల్స్ అనేటివి మన డైలీ లైఫ్ కోసం వాడుతున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రియల్ వరల్డ్ని మనం క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి పిల్లలకి చెప్పినాం అనుకోండి, వాళ్ళకి బయట ప్రపంచం గురించి ఒక ఐడియా వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు న్యూస్ పేపర్ ఇచ్చినాం, మనం న్యూస్ పేపర్ వచ్చి పిల్లలతో చదివించినాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలకి బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది కదా. అది ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అయ్యింది కాదు, కాకపోతే మనం వాడుతున్నాం క్లాస్లో దేనికోసము, కమ్యూనికేషన్ కోసము. అందులో ఉన్న లాంగ్వేజ్ ఎట్లా వాడుతున్నారని, లేకపోతే బయట లోకంలో ఏం జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఓకేనా. అది ఆథెంటిక్ మెటీరియల్ యొక్క పర్పస్. నాన్ అథెంటిక్ మెటీరియల్స్ ఏంటి, అవి డిజైన్ చేసిందే లాంగ్వేజ్ లెర్నింగ్ కోసం, లాంగ్వేజ్ లెర్నింగ్ని ఈజీ చేయడం కోసం, సిస్టమేటిక్గా మనం లాంగ్వేజ్ని నేర్చుకోవడం కోసం. ఓకేనా. నెక్స్ట్ ఈజీ లైన్ టు రిమెంబర్ చూడండి. ఆథెంటిక్ అంటే మేడ్ ఫర్ రియల్ లైఫ్. ఆథెంటిక్ అంటే ఏంటి, అవి రియల్ లైఫ్ కోసమే తయారైనాయి. ఓకేనా. నాన్ అథెంటిక్ మెటీరియల్ అంటే మేడ్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ కోసము తయారైబడ్డ ఏంటివి, నాన్ అథెంటిక్ మెటీరియల్స్. ఓకేనా. ఆథెంటిక్ అంటే మనము డైలీ లైఫ్ కోసం అని ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ అవి. కాకపోతే మనం అవి మన ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా వాడుకుంటాం. ఎందుకు అంటే బయట లోకం గురించి తెలుసుకోవడానికి. ఓకేనా. ఇంకా లాంగ్వేజ్ గురించి కూడా, ఎందుకంటే అందులో న్యాచురల్ లాంగ్వేజ్ వాడతారు కాబట్టి. నెక్స్ట్ నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే అవి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ పర్పసే, టీచింగ్ లెర్నింగ్ పర్పస్ కోసమే తయారవుతాయి కాబట్టి అవి మనం టీచింగ్ లెర్నింగ్ కోసమే వాడతాం. ఓకేనా. లైక్ టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ అవి. ఒకవేళ మీకు ఈ టాపిక్ అర్థమైనట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. అట్లాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.